అనండి. దేవుణ్ణి ఒక మనుషుడు ఎందుకు శరణు చొచ్చాలండి? శరణు అంటే మానవుడికి అన్ని కార్యాలు సాధ్యం కావు. మనం ఏదో అనుకుంటాం అని అన్ని సాధ్యం కావండి. మానవుడికి సాధ్యం కానివి చాలా ఉంటాయి. మానవుడి జీవితంలో సాధ్యము కానివి ఎదురొచ్చినప్పుడు మానవుడు దేవుణ్ణి శరణు చొచ్చాలి ఖచ్చితంగా. దావీదు జీవితాన్ని మనం చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే తిరస్కారము పొందినవాడు, తల్లి ప్రేమకు నోసుకునేవాడు, తండ్రి ప్రేమకు నోసుకునేవాడు, అన్నదమ్ముల ప్రేమకు నోసుకునేవాడు, ఏదో గొర్రెలు కాసుకుంటూ అడవిలో బ్రతకరాని ఎండనక వాననక పులులతో ఎలుగుబంట్లతో పోరాడుతూ కాసుకొని వచ్చేటువంటి ఆ చిన్న జీవితము, ఆ అల్పమైన జీవితము, ఆ త్రోసివేయబడిన జీవితంలో దావీదు అంటున్నాడు, ఇది రసిక కావ్యం అంటాడండి. ఇది రసిక కావ్యం. దాని అర్థము మరి బైబిల్ భాషాంతరంలో ఏమని రాయబడిందంటే, ఆయన నిద్రలో కూడా ఆయనే ప్రేమిస్తాడంట, ఆయన అపాయంలో కూడా ఆయనే ప్రేమిస్తాడంట, రాత్రి అంతా ఆయన గురించే ధ్యానిస్తూ ఉంటాడంట. అంత ప్రేమ అంట. అందుకని దీనిని రసిక కావ్యం అని రాసుకున్నాడు దావీదు. ఒక యవ్వన బిడ్డ, ఒక యవ్వన పురుషుడు ఇరువురు ప్రేమించుకున్నప్పుడు వారి ధ్యాస అంతా కూడా ఒకరి మీద ఒకరి వారి ఆలోచనలు, వారి ఊహల మీద ఉంటాయి. ఈ దావీదుకి ఊహల్లో తేలిపోవటానికి లేదా ఎవరన్నా ప్రేమించి వారిని ఆలోచించుకోవడానికి అవకాశాలు లేవండి. దిక్కులేని స్థితి అండి, ఆధారం లేని స్థితి అండి. ఎవరు కూడా నేను ఉన్నాను రా అని అనేవాళ్ళు లేరండి. కనీసం అన్నల దగ్గరికి తండ్రి మాటలు తీసుకెళ్ళిపోతే, రే ఏంట్రా పెద్ద బడాయుడు నువ్వు ఎందుకు వచ్చావు, అసలు గురువులు ఏం చేసావురా, ఇలా మాట్లాడుతున్నాను. అయితే నేను చెప్తున్నాను, ఎందుకు శరణం చొచ్చాలి దేవుణ్ణి? ఏం దేవుడు లేకపోతే మనం బ్రతకలేమా? బ్రతుకుతాము, చచ్చిపోతాము, జీవితం కొనసాగిద్ది. కానండి మనము చాలా శ్రమలను, దుఃఖాలను ఎదుర్కొంటూ నష్టపోతూ బిడ్డల విషయంలో కూడా మనం ఊహించిన రీతిలో జరగకుండా ఎన్నో నష్టాలను పోస్తూ మన జీవితాలు, దేవుడి లేని జీవితాలు, దేవుడిని ఆశ్రయించని జీవితాలు కొనసాగవలసి వస్తుంది. దేవుడిని ఆశ్రయిస్తే నువ్వు ఎన్ని తిప్పలు పడినా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతానంటే దేవుడు. నువ్వు ఎంత నష్టపోయావో అంత రెట్టింపు నీకు ఇవ్వగలడు దేవుడు. నువ్వు ఏ సంతోషాన్ని నీ జీవితంలో కోల్పోయావు ఆ సంతోషాన్ని తిరిగి ఇవ్వగలడు దేవుడు. నీ జీవితంలో ఏది నీకు లేదని నువ్వు చింతించావో అది నీకు ఇచ్చి ఆశీర్వదించగలిగిన దేవుడు. అందుకని శరణ చొచ్చాలి. నువ్వు పెద్ద పెద్ద ధనికులు శరణ చొచ్చవచ్చు, రాజకీయ నాయకులు శరణ చొచ్చవచ్చు. ఈ చర్చి కట్టేటప్పుడు మేము ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. పెద్దగా చెప్పొచ్చో లేదో కానీ చెప్పేస్తాను. ఆయన ఇస్తామన్నారు, 2 లక్షలు ఇస్తామన్నారు. తర్వాత ఎంత ఇవ్వలేదన్నారు. ఇస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆయన మాట ఇచ్చాడు కదా, ఇస్తాడు కదా అని ఇవ్వలేదు. నేను బ్లేమ్ చేయట్లేదండి, అది ఆయన విధానము. మాట ఇచ్చి దేవుడికి తప్పిపోవటం అనేది చాలా నష్టం. ఆయన ఈ ఎలక్షన్లో గెలవలేకపోయారు. ఓకే, ఏది ఏమైనా కారణం ఏదైనా నేను తప్పు పట్టడం లేదు. కానీ ప్రియమైన పిల్లరా, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అంటాడు. అందుకనే దావీదు దేవుణ్ణి ఆశ్రయించుకున్నాడు. దావీదు దేవుణ్ణి ఆశ్రయించుకున్నంత కాలము దావీదు ఉన్నతంగా చాలా 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 ఉన్నతంగా వెళ్ళిపోయాడండి. దావీదు వంశంలో యేసుక్రీస్తు వారు పుట్టాడండి. ఎంత గొప్ప దిక్కు లేనటువంటి దావీదు వంశంలో యేసుక్రీస్తు వారు పుట్టాడు. సరే, దీన్ని ఇక్కడ పెడతాను నేను. మళ్ళీ క్రిస్మస్ సందేశం కూడా నేను మీకు ఇవ్వాలి కనుక కొంచెం త్వరగా పెడతాను. దావీదుని ఇక్కడ ఉంచుదాం. ఆసాపు దగ్గరికి వెళ్దాం ఒకసారి. 73వ కీర్తన 70. దానికి ముందు యోహాను సువార్త 10:10 ఒకసారి సహాయం చేయండి. ఎందుకు ఆయన ప్రభువుగా ఉంచుకోవాలి? ఆయన దగ్గర ఏమి క్షేమం ఉన్నది? ఎందుకు ఆయనకు మనం చేయాలన్న దానికి ఈ మాట చెప్పి నేను వేరే దానికి వెళ్ళిపోతాను. చదివేరా? యోహాను 10:10. దొంగతనమును
హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ దేనికి రాడు. మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, నేనైతే గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం దొంగను ఆశ్రయిస్తున్నామా, ప్రాణం పెట్టిన దేవుడిని ఆశ్రయిస్తున్నామా? ఈ క్రిస్మస్ కాలంలో ఒక్కసారి మనము మన మన హృదయాన్ని ప్రశ్నిద్దాం. మన 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 యొక్క ఆలోచనల్లో ఒక్కసారి ధ్యానం చేద్దాం. నేను ఎవరిని ఆశ్రయిస్తున్నాను? నేను ఎవరి మాటకు లోబడుతున్నాను? నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికే వస్తాడు, కానీ లోకం దొంగనే వెంబడిస్తా ఉన్నది, నాశనం చేసేవాడినే వెంబడిస్తా ఉన్నది. ఈయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఈయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, ఈయన నీకు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు, కానీ ఆయన్ని దృష్టించట్లేదు మనుషులు. ఓకే, ఎందుకు దృష్టించట్లేదో నేను ఇప్పుడు మీతో చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు యేసయ్య దగ్గరికి రావట్లేదు నేను ఇప్పుడు మీతో చెప్తాను. నేను ఎందుకు రావట్లేదంటే ఆసాపు కీర్తన 73వ కీర్తనలో 3-4 వచనాలు ఒకసారి చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు, ఆసాపు అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. వారు పడే గర్విస్తున్నారు, నేను మత్సరపడిన. మీకు అర్థమైంది ఈ మాట? భక్తిహీనులు క్షేమంగా ఉన్నారంట. దేవుడిని నమ్ముకోకుండా మోసం చేసేవాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారంట. దీనులు, దరిద్రులు, దిక్కులేని వాళ్ళు, అనాథలు, నోరులు కొట్టి బ్రతికే వాళ్ళు చాలా హాయిగా బ్రతుకుతూ ఉన్నారంట. భక్తిహీనుల క్షేమాన్ని ఈ అసాబు చూసినప్పుడు ఆయన కొంచెం మత్సరం కలిగిందంట, దేవుడి మీద ఆయాసం వచ్చిందంట. ప్రభువా, మేము ఎంతో నమ్ముకున్నాము, నీ మీద ఆధారపడ్డాము, నీవు తప్ప దిక్కులేదు అనుకుంటున్నాము, మాకు నిందలు, శ్రమలు, వ్యాధులు, బాధలు ఏంటి ప్రభువా ఇది? అదిగో వాళ్ళు చూడట్టున్నారు, వాళ్ళు నేను నమ్ముకోలేదు, కానీ వాళ్ళు బ్రహ్మాండంగా సంతోషంగా కార్లు, మేడలు, మిద్దెలు, తలతలలు, మంచి మంచి బట్టలు, గౌరవప్రదమైన స్టేజీలు, ఏంటి ప్రభు ఇది అనుకుంటున్నాడంట ఆసాపు. చదువమ్మా. మరణమందు వారిని యాతన లేవు, వాళ్ళు హాయిగా చచ్చిపోతున్నారు, వారు పుష్టిగా ఉన్నారు, వాళ్ళు చాలా పుష్టిగా ఉంటున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, మాకు కలిగేటువంటి ఇబ్బందులు అసలు భక్తిహీనులకి కలగవు. చాలా బాగుంటున్నారా? ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. వాళ్ళకి ఏం తెగులు రావట్లేదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. చాలు 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 తల్లి. ఈ దావీదు అంటున్నాడు, వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు దేవుడి మీద ఆయన కొద్దిగా ఆయాసం కలుగుతూ ఉన్నదంట. భక్తిహీనులు అభివృద్ధి చెందుతున్నారు. ప్రభువా, నేను నమ్మినటువంటి నీ బిడ్డలు ఏంటయ్యా ఈ విధంగా బాధపడుతున్నారు, తరమపడుతున్నారు. నీవు దేవుడిని నమ్ముకుంటున్నాండి, ఖచ్చితంగా నువ్వు తరపడతావు, నువ్వు శోధించబడతావు, నువ్వు తక్కువగానే అయిపోతావు. జనం దృష్టిలో, లోకం దృష్టిలో నిన్ను హేళన చేస్తారు, అవమానం చేస్తారు, ఎక్కిరిస్తారు, చిన్నపుచ్చుతారు, నిన్ను చాలా తక్కువగా చూస్తారు. ఎవరు నమ్ముకుంటే? దేవుడిని నమ్ము. ఎందుకు చూస్తారు? ఆయన్ని చూశారు కనుక, ఆయన ముఖం మీద ఉమ్మేశారు కనుక, ఆయన్ని లెక్క చేయలేదు కనుక, ఆయన వారే ఆయనను పట్టించి గాయపరిచి భయంకరంగా హింసించారు కనుక. యూదులే ఆయన హింసించింది, యూదులే ఆయన పట్టించింది, పరిసయ్యులు, శాస్త్రులే ఆయన తీసుకెళ్ళి అప్పగించింది. ఈ వారే నీ క్షేమాన్ని చూసి వరవలేరు బిడ్డ. నీ వారే, నీ స్వజనులే, నీతో పాటు ప్రార్థనకు వచ్చేవారే, నీతో పాటు పల్లలో పాలు పొందేవారే, నిన్ను ప్రేమించేవారే నీకు విరోధముగా మడిని ఎత్తుతారు. ఇప్పుడు యేసయ్యను ఎప్పుడైతే నీవు ఆశ్రయించావో ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? పరీక్షలు అంటే ఇవన్నీ పరీక్షలు. ఒక బిడ్డ 10వ తరగతి పాస్ అయితే ఇంటర్లోకి వెళ్తాడు, ఇంటర్ 2 సంవత్సరాలు పాస్ అయితే డిగ్రీలోకి వెళ్తాడు, డిగ్రీ పాస్ అయితే ఉద్యోగానికి కోర్సులు తీసుకొని రాస్తాడు, అది కూడా పాస్ అయితే జాబ్ వస్తుంది. లక్షల్లో రావచ్చు, ఇంకా వేలలో రావచ్చు, జీవితం అంతా చాలా హాయిగా బ్రతుకుతాడు. ఈ లోపు ఆటో తోలుకునేవాడు హాయిగా ఉంటాడు, రిక్షా తొక్కి అతను బ్రహ్మాండంగా డబ్బులతో జంజామాతంగా ఉంటాడు. వీళ్ళేమో ఈ శ్రోమట్ట వెళ్తూ ఉంటారు.
కాలేజీకి తినడానికి ఉండదు. చాలా బాధ, చాలా బాధ. ఏంటో చెప్తున్నప్పుడు నా జీవితం కూడా నాకు గుర్తొస్తా పెట్టలేదు. 3 గిన్నెలు క్యారేజీగా పెట్టుకొని మా అక్క నేను వెళ్ళిపోయేవాళ్ళమే. పాపం 2 గిన్నెలు నాకిచ్చి 3వ గిన్నెలు కూడా సగం నాకిచ్చి అరగిన్నే తినేది మా అక్క. అది కూడా నా సానేది కాదు. అందరూ అక్కడ కొనుక్కుంటా ఉండేవాళ్ళు. నా దగ్గర డబ్బులు ఉండే కాదు. కానీ పైసా, తమ్మిడి ఇలాంటివి ఉండే ఆ రోజుల్లో. ఏమనుకుంటే కంది రాదు దీనికి, యాపిల్ కాయ రాదు దీనికి, 2 ఇడ్లీలు రావు దీనికి. ఏమొస్తుంది అంటే శివరేకాయలు వచ్చింది అనేవాళ్ళు. అది శివరేకాయ మీకు తెలుసో లేదో, నీరుగా ఉంటుంది. ఆ శివరేకాయ తీసుకొని వాళ్ళందరూ చక్కగా యాపిల్స్ అవి తింటా ఉంటే ఆ శివరేకాయ తీసుకొని ఇదే యాపిల్ కాయ, ఇదే మామిడికాయ అని అనుకుంటూ తినేవాడిని అన్నమాట. నేను అలాంటి భయంకరమైన శ్రమలలో చదువుకున్నా. నేను మా ఊరు వాళ్ళందరూ కూడాను జంజామతంగా జీతాలు చేస్తూ, వీడియోలు తాగుతూ, సినిమాలు చూస్తూ చాలా హాయిగా బ్రతికేవాళ్ళు. నేను మాత్రం తిండికి లేక, కట్టుకోవటానికి లేక, బురదలో పుస్తకాలు చొక్కల కింద పెట్టుకుని వెళ్ళేవాడు. వారు గురితే నమ్మకం జారేది, సవిడ్డొక్కది, కాలేస్తే జారిపోయేది. డుముక్కులు పడేవాడు, మళ్ళీ లేసేవాడిని. పుస్తకాలు తడవకుండా మాత్రం చుట్టూ అవసరం చొక్కాలు చుట్టూ నిద్ర పెట్టుకునేవాడిని. అలా చదువుకున్నాను. ఇది నేను రాయల్టీగా బ్రతుకుతున్నాను. దేవునికి మహిమ. వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక్కడ ఎందుకు చెప్పారండి ఇదంతా కూడాను? హాస్యం అనుకుంటున్నాడు, వాళ్ళకి క్షేమాధారము హాయిగా ఉన్నారు వాళ్ళు. నేను దేవుడిని నమ్ముకొని దేవుని మందిరంలో దివారాత్రులు ఏడుస్తూ ఉంటే ఆ క్షేమము నాకు లేదే, ఆ సుఖాలు నాకు లేవే, ఆ దీవెనలు నాకు లేవే అని అనుకుంటా ఉంటే ఇప్పుడు చూడండి 11వ వచనం దగ్గర నుంచి చదువు ఒకసారి. ఈ యొక్క అసాపుకి బాధ కలిగింది. ఏది దేవుడా, నువ్వు అన్యాయస్తుల్లో కనపడుతున్నావే నాకు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ ఇన్ని బాధలు పడాలా, ఇన్ని నిందలు పడాలా, ఇన్ని కష్టాలు పడాలా, నిన్ను నమ్ముకునే వారు అంత క్షేమం అనుభవించాలా అని చూడండి 4వ వచనం అంటాడు. మరణం ముందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరుల కంటే మాకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. మాకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వల్లే చుట్టుకొని ఉన్నారు. కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేస్తారు, బలాత్కారం చేస్తారు, కీడు చేస్తారు. నుంచి ధైర్యంగా మాట్లాడుకుంటాడు, గర్వంగా మాట్లాడుకుంటా ఉంటారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇంటి వారు భక్తిహీనులు, వీరిల్లప్పుడు నిశ్చింతంగాను ధనవృద్ధి చేసుకుంటూ ఉంటారు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే కదా ప్రభు. సినిమాలు మానేశాను, సిగరెట్లు మానేశాను, కళ్ళు మానేశాను. ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళు కొర్రోగుంటే కానీ అసలు ఆదివారం వచ్చిందంటే మేము కళ్ళు కొట్టు కాడ, బ్రాందీలు కొట్టు కాడ ఎంత హాయిగా ఉండేవాళ్ళమే. నీకు భయపడి ఎన్ని వదిలేసామయ్యా. మేము డబ్బు సంపాదించాలంటే మోసంతో సంపాదించేవాళ్ళం, రేడియోలో చేసి సంపాదించేవాళ్ళం, అన్యాయం చేసి నోట్లు కొట్టి సంపాదించేవాళ్ళం, పేదలు దోసుకొని సంపాదించేవాళ్ళమేగా. మరి నీకు దర్శేగా మేము ఇవన్నీ మానుకుంది. మరి వాళ్ళ క్షేమంగా ఉంటున్నారు, మేమేమో ఎలా ఉంటున్నాము ఏంటి ప్రభువా అని ఈ ఆశాపు అనుకుంటున్నాడు. మా హృదయాన్ని శుద్ధి చేసుకుంటే వ్యర్థమే ప్రభువా. అసలు అనవసరం ఈ మా మారు మనసు, బాప్తిజం, ప్రార్థనలు ఇవన్నీ అసలు వేస్తే అది అల్లలాగా బతికితేనే బాగుంది అనుకున్నాడట ఆశాపు. అలా అనుకుని చూడండి, నా చేతులు కడుక్కొని నిర్మలైన వ్యర్థమే, దినమంతా నాకు బాధే కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తావన్నది, ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. అసలు అయినా దీని గురించి తెలుసుకుందాం అనుకున్నాడు అంటండి. హల్లెలూయా. అయినా దీని గురించి తెలుసుకుందాము
అని ఆలోచించినప్పుడు ఎక్కడ తెలుసుకోవాలి అన్నప్పుడు అక్కడ రాయబడి ఉంది 17వ వచనంలో, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముల గురించి ధ్యానించు వరకు నాకు ఆ సాగత ఆయాసంగానే ఉందంటాడండి. ఎక్కడికి వెళ్ళి ధ్యానించాడంట? ఇక్కడ కొంతమంది విమానాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఎక్కాను కాబట్టి చెబుతున్నాను. ఆ విమానం వెళ్ళేటప్పుడు అండి ఈ కింద పెద్ద పెద్ద డాబాలు కూడా ఇంత తగబడతా ఉంటాయండి. చిన్న కాలువలా, పెద్ద పెద్ద నదులు ఇంత కాలువలాగా ఉంటాయి. చిన్న పైకి కొద్ది పెట్టల్లో కనపడతా ఉంటాయి. ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి చూడగలిగితే ఈ లోకమంతా కనపడుతుంది. ఎత్తైన స్థలములు, దేవుని పరిశుద్ధ స్థలములు, దేవుని పరిశుద్ధ జనము మధ్య దేవుని పరిశుద్ధ ఆత్మ కలిగి నువ్వు ఆలోచించగలిగితే కానీ సత్యాలు తెలియవు. పైపైన ఆలోచిస్తా ఉంటే ఇట్టాగే ఉంటుంది. ఈ ప్రాంతం రావడం అనవసరం, నేను బాధ్యత తీసుకోవడం అనవసరం, వాళ్ళు ఇంటి ఉండాలి కదా, వీళ్ళు అంటుంటారు కదా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కొంచెము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యెషయా కూడానండి, గొప్ప భక్తుడు యెషయా, గొప్ప ప్రవక్త యెషయా. 5వ అధ్యాయం దాకా ఆయన కూడా అర్థం కాల. వీళ్ళంతా తిట్టుకొని తింటాను ఉంటాడు. ఎత్తులు అన్నాడు, గొర్రెలు అన్నాడు, గాడిదలు అన్నారు. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ప్రార్థనకు అన్నారు, మీరు దినములు వారములు చేస్తారు, ఇవన్నీ అన్న తర్వాత 6వ అధ్యాయంలో ఎప్పుడైతే ఉజ్జియా చచ్చిపోయాడో, వింటున్నారు రాజు చచ్చిపోయాడో, భలే దిగులు పడ్డాడు. నాకు ఎంతో అండగా ఉండేవాడు, నాకు ఎంతో సహాయం చేసి ఉండే, ఎంతో ప్రేమించేవాడు. రాజుగారు లేడే ఏడ్చుకుంటూ ఇంటికాడ కూర్చొని దేవుని ప్రేరేపడుతూ మందిరంలోకి వెళ్ళాడండి. హల్లెలూయా. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు అవమానం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు దేవుని మందిరంలో వచ్చి దేవుని దగ్గర కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేయడం ఆరంభించు. దేవుడు నీ సత్యాన్ని బయలుపరుస్తాడు. అసలు మందిరంలోకి వెళ్ళేసరికి కొంచెం కునుకు వచ్చిందంట యెషయాకు. ఏమొచ్చింది? కునుకు వచ్చింది. కునుకులో దర్శనం వస్తుంది, నిద్రలో కళలు వస్తాయి, గాఢ నిద్రలో కళలు వస్తాయి. మనం ఇట్లా ఉంటాము. ఎవరు తీసుకొచ్చి రొట్టె పెట్టినట్టు ఏది దర్శనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా కొంచెం కురుగు పెట్టేసరికి యెషయా దర్శనం. యెహోవా దేవుడు మందిరంలో కూర్చున్నాడు. ఆయన చొక్కా అచ్చులు మందిరం అంతా నిండిపోయి ఉన్నాయి. శరాపులు ఆరాధిస్తా ఉన్నారు. దూతలు కాదు, శరాపులు. దూతలందరికంటే హైయెస్ట్ దూతలు శరాపులు అంటే అగ్ని మంటినట్టుగా దగ్గ మరుస్తూ ఉంటాయి. అగ్నిలాగా ఆ మంటల రెక్కలతో, 2 రెక్కలతో ఒళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నిండి స్తుతిస్తూ ఉండేసరికి నేనే గడ మరి ఆ శబ్దము, ఆ ధూపంతో ఆ గడప కమ్ముల పునాదులన్నీ గడగడ ఉనికిపోతా ఉంటే చూస్తా ఉండగానే ఈ యెషయా ఏ స్థితిలో ఉన్నాడు యెషయాకి అర్థమైపోయింది. అయ్యో, నేను నశించాను, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నేను నివసిస్తున్నాను, నశించాను, అయ్యో అంటూ ఉండగానే ఒక దూత, ఆ శరాపులో ఒక శరాపు ఆ బలిపీఠం మీద దగ్గర మండేటువంటి ఆ కణాల్లో ఒక కారు తీసుకొని, ఆ కారుతో ఆ ఒక నిప్పును పట్టుకొని ఎగిరి వస్తా ఉందట. నిప్పును తీసుకుంటుంది ఇటు అనేసరికి వచ్చి యెషయా పెదవులకు తగిలింగానే ఆయన నశించారన్న మాట ఆపేశాడట. అప్పుడు ఆ దూత శరాపు అంటున్నాడు, ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపము పరిహారం అయిపోయింది, నీ దోషము తొలగిపోయింది, ఇప్పుడు నీవు పరిశుద్ధులవు. హల్లెలూయా. ఎప్పుడైతే దూత ఆ మాట అందో వెంటనే దేవుడు అంటున్నాడు, నా నిమిత్తం ఎవరు పోతారు, నశించిపోయి నా జనాలకు నా వార్త ఎవరు చెప్తారు అని అన్నాడు. అప్పుడు అయ్యా నేను ఉండాలయ్యా అన్నాడంట. ఇదివరకు లేడా? ఉన్నాడు కానీ పెదవులు కాల్చబడలా. ఇదివరకు లేడా? చెప్పలేదా? చెప్పాడు కానీ అభిషేకము దిగి రాలా. ఈ అగ్ని ఎప్పుడైతే కాల్చిందో ఆ వ్యక్తి మీదకి అభిషేకం దిగి వస్తుంది, ఆ వ్యక్తి మీదకి ఆత్మ దిగి వస్తుంది.
నన్ను పంపయ్యా నేను. అలా వచ్చిన వాళ్ళు అద్భుతంగా ఆత్మలు రక్షిస్తారండి. అలా కాల్చబడి వచ్చిన వారు సేవలో అద్భుతంగా రాణిస్తారు. ఇంకొక మాట నేను మీతో చెప్తాను, క్రిస్మస్ సందర్భం కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. ఓకే, ఒకసారి లూకా సువార్తెన ప్రీజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.